హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయన్ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇది తమిళ్ మూవీ, తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరో వచ్చి ధనుష్ అండ్ సందీప్ కిషన్ హీరోకి తమ్ముడుగా యాక్ట్ చేశాడు. అలాగే ఈ మూవీ డైరెక్ట్ చేసింది కూడా ధనుషే. తన 50వ సినిమా తానే డైరెక్ట్ చేయాలని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ధనుషే. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి చిన్నప్పుడే అమ్మా నాన్న లేకపోవడంతో హీరోకి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంటుంది. వాళ్ళిద్దరు తమ్ముల్ని, చెల్లిని హీరోనే కష్టపడి పెంచుతాడు. మొత్తం తనకు ఫ్యామిలీ అన్న, కుటుంబం అన్న, 2 తమ్ముళ్ళన్న, చెల్లెలన్న చాలా ఇష్టము. దాంతో వాళ్ళను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే వాళ్ళ ఉండే ఊళ్ళో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అదే టైంలో రౌడీలు కూడా ఎక్కువ. వాళ్ళ వల్ల ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెల్ని కాపాడుకున్నాడా లేదా, అసలు వాళ్ళ అమ్మా నాన్న ఏమయ్యారు అనేది సినిమా స్టోరీ లైన్. ఇది రొటీన్ సినిమానే, కానీ మూవీ అయితే బాగుంది. వన్ టైం వాచబుల్. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మెయిన్ ధనుష్ యాక్టింగ్, ఎస్ఏ సూర్య విలనిజం, అదే ఎస్ఏ సూర్య, ఖుషి సినిమా డైరెక్టర్ ఎస్ఏ సూర్య వల్ల అతనే ఇందులో విలను. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఒక్కొక్క సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో తనకు చాలా ఇంపార్టెంట్ రోల్ దొరికింది. మంచి పేరు కూడా వస్తుంది ఈ సినిమా ద్వారా. అలాగే ఇంకో తమ్ముడు క్యారెక్టర్ వేశారు, అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సిస్టర్ క్యారెక్టర్ వేసిన యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమా మెయిన్ రొటీన్ స్టోరీ అయినా వాళ్ళ యాక్టింగ్ పర్పస్ కోసం సినిమా చూడొచ్చు. వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఎమోషన్ సీన్స్లలో. అలాగే యాక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఇంటర్వెల్కి వచ్చే ఫైట్ అయితే అది, కానీ ఇంటర్వెల్కి వచ్చే ఫైట్ మళ్ళీ క్లైమాక్స్కి 20 మినిట్స్ ముందు వచ్చే ఫైట్ ఒకటి, మళ్ళీ హాస్పిటల్లో ఒక ఫైట్ ఉంటుంది, అక్కడ ఆ ఫైట్, ఈ 3 ఫైట్లు అయితే చాలా హైలైట్. మెయిన్ ఇంటర్వెల్కి వచ్చే ఫైట్ అయితే మనకు సెకండ్ హాఫ్ మీద హోప్ పెంచుతుంది, ఏం జరుగుతుందా అని. దర్శకత్వం కూడా చాలా బాగా చేశాడు ధనుష్. అటు హీరోగా చేస్తూ ఇటు దర్శకత్వం కూడా చాలా బాగా చేశాడు. మూవీ అయితే బాగుంది. ఈ మూవీ కొంచెం పాతకాలంలో జరుగుతుంది. మొత్తం ఆ సెటప్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. మెయిన్ ఈ ధనుష్ అయితే రెండు, అది అటు పక్క యాక్టింగ్, ఇటు డైరెక్షన్ రెండు చాలా బాగా చేశాడు. ఇందులో ప్రకాష్ రాజు కూడా ఉన్నాడు, వరలక్ష్మి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కొంచెం చిన్న పాత్రలు, కానీ వాళ్ళకు ఉన్న పాత్రల్లో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అలాగే ఇతను డైరెక్టర్ రాఘవ సెల్వన, రఘు సెల్వన ఉన్నారు. అతని డైరెక్టర్ పేరు నాకు అంత గుర్తులేదు. అతను కూడా చాలా బాగా చేశాడు అతనికి ఇచ్చిన క్యారెక్టర్లో. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే నాకేం అంత నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది, కానీ పాటల్లో ఉండే మ్యూజిక్ బాగాలేదు. ప్లస్ ఇందులో మైనస్ ఏంటంటే లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలలో లవ్ స్టోరీ లేకపోతే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు లవ్ స్టోరీ పెట్టిండ్రు. కొంచెం అయితే కొంచెమే ఉంటుంది, కానీ అది అంత సెట్ కాలేదు. అది లేకుండా ఉంటే బాగుండేది. మిగతా పర్పస్కి ఏంటంటే మూవీ అయితే బాగుంది. మెయిన్ ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. ధనుష్, సందీప్ కిషన్, ఎస్ఏ సూర్య వీళ్ళ యాక్టింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే మీకు ఇలా మూవీ రివ్యూస్ ఏమైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.